అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాథమిక గణితంలో 4వ అంకమైన భాగహారాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఓకే, భాగహారం భాగించడం అంటే ఒక సంఖ్యను ఇంకో సంఖ్య చేత అన్ని రెట్లుగా విడదీయడం అని అర్థం. ఒక చిన్న ఉదాహరణ మొదటి తీసుకుందాం. 10 డివైడెడ్ బై 3. ఇది డివైడెడ్ బై అనేది భాగహారం యొక్క గుర్తు. ఇక్కడ 10 డివైడెడ్ 3 అంటే దాన్ని ఎలా వేసుకుంటాం? 10ని ఎలా వేసుకొని 3 ఇలా వేసుకుంటాం. దీన్ని ఏమంటామంటే 10 వచ్చి విభాజ్యము అంటాం. ఏమి? విభాజ్యము. విభాజ్యం దాన్ని విభాజ్యం అంటాం. ఇది విభాజకము. ఏమి? విభాజకము. ఏది? ఈ 3 అంటాం. ఇప్పుడు గతంలో చెప్పుకున్నాం మనం, ఎక్కాలు రాంది ఏమీ చేయలేం. గుణకారం నుంచి ఎక్కాలు ప్రాబ్లం. గుణకారాలు చేయాలంటే ఎక్కాలు రావాలి, భాగహారం చేయాలంటే ఎక్కాలు తీసుకురాతలు కూడా రావాలి, అన్నీ రావాలి. 3 పదుల 3 3 3 9 కదా. 10లో 9 పోతే 1. ఇక్కడ తీసుకురాత అవసరం ఇప్పుడు వచ్చింది. 10లో 9 తీసేయడం అంటే మీకు గతంలో చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. 10 తీసుకుని 9 ముడిచేసాం. ఎన్ని ఉన్నాయి? 1. అప్పుడు దీన్ని భాగఫలము అంటాం. భాగఫలం. దీనిని శేషం. ఇది శేషం అంటాం. ఇప్పుడు మనం చేసిన భాగహారము తప్ప రైటా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ రెండింటిని హెచ్చించి దీన్ని కలిపితే మనకు 10 రావాలి. అంటే 3 × 3 ఎంత వస్తుంది? 3 3 9. 9కి 1 కలిపితే ఎంత వచ్చేసింది? 10. అంటే మనం చేసిన భాగహారము కరెక్ట్ అని తెలుసుకుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. 10 డివైడెడ్ బై 3 అంటే 10ని విభాజ్యము అంటాము, దీన్ని విభాజకము అంటాము, దీనిని భాగఫలము అంటాము, దీనిని శేషము అంటాము. ఇది చిన్న స్థాయిలో ఇది కొంచెం పెద్దది వేద్దాం ఒకసారి. ఈసారి 9 వేద్దాం. 306 ఇలా తీసుకున్నప్పుడు 9 యొక్క వచ్చి ఉండాలి. అంటే మనం పక్కన వేసుకోవాలి. వీలైతే 9 1 9, 9 2 18. ఎందుకంటే రానప్పుడు ఈ విధంగా వేసుకోవాలి. 9 3 27, 9 4 36. ఇంతవరకు చాలు. చూద్దాం. ఏమవుతుంది? 9 3 27 తర్వాత తగ్గుతుంది కాబట్టి 3తో వేసుకుంటాం. 27. ఇక్కడ మనకు తీసివేత ప్రాధాన్యం. దశకు తీసేది 10 7 పోదు కాబట్టి పక్కన తెచ్చుకుంటాం. 10లో 7 పోవడం అంటే తెలిసిందే కదా. 10 7 పోవడం అంటే 5 6 7 ఎన్ని మిగిలాయి? 3. 9తో 3 పోదు కాబట్టి ఈ 6ని దించుకుంటాం. దించుకుంటే 9 4 36. ఇక్కడ 4 వేస్తాం, ఇక్కడ 30 వేస్తాం. అయిపోయింది. శేషము 0. శేషం 0. భాగఫలం. మళ్ళీ చెప్తాం. ఇది విభాజ్యం, ఇది విభాజకము, ఇది విభాజకము అని. ఇప్పుడు తప్పు రేటు ఇప్పుడుగా తెలుస్తున్నాం. 9 × 34 × 9, 9 4 36, 9 3 27, 3 30. వచ్చిందా? 306. శేషం 0 కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీకు సింపుల్ మెథడ్ ఈ రోజుకి సింపుల్గా చెప్తాను. రేపు 2 అంకెల భాగహారాన్ని రేపు చేసుకుంటాం. ఓకేనా? బాయ్.